ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ గురు టీవీ ఆలయ దర్శనికి స్వాగతం. శ్రీ గురు టీవీ ఆలయ దర్శనంలో భాగంగా ఈరోజు లోకమాత శ్రీ పద్మావతీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహనంపై శ్రీ మహాలక్ష్మి అలంకారంలో అలివేలు మంగమ్మ కనువిందు చేశారు. క్షీరసాగరము నుండి ఉద్భవించిన సిరులు తల్లికి గజరాజులు భక్తితో అభిషేకించాయని భాగవతంలో వివరించారు. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగుని దర్శించటం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయని పెద్దలు అంటారు. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకే 5వ రోజున తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగారు. ఏనుగు ఓంకారానికి, విశ్వానికి సంకేతమని ప్రతీది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో గజవాహన, గరుడ వాహన సేవల్లో అమ్మవారికి అలంకరించేందుకు తిరుమల శ్రీవారి మూల విరాట్టుకు అలంకరించే అతి అమూల్యమైన ఆభరణం లక్ష్మీకాసుల హారాన్ని ప్రత్యేక వాహనములో తిరుమల నుంచి భారీ భద్రత మధ్య తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తరలించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాలు నడుమ గర్భాలయంలోనికి తీసుకొని వెళ్ళారు. ఈ హారాన్ని గజవాహన సేవలో మరియు గరుడ వాహన సేవలో అమ్మవారికి అలంకరించారు. గజవాహనంపై ఊరేగే సిరులు తల్లిని దర్శించిన వారు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తలతూగుతారని విశ్వాసం. సాక్షాత్తు శ్రీవారి మూల విరాట్టుకు అలంకరించిన హారాన్ని అమ్మవారికి అలంకరించారు కాబట్టి గజవాహనంపై అమ్మవారిని దర్శిస్తే సాక్షాత్తు వైకుంఠవాసుని దర్శించినట్లే అని వెంకటాచల మహత్యంలో వివరించారు. గజవాహనంపై ఊరేగే జగన్మాత అనుగ్రహం భక్తులందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ పద్మావతీదేవియే నమః. ఇది ఈరోజు శ్రీ గురు టీవీ ఆలయ దర్శనంలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో గజవాహనంపై ఊరేగిన అమ్మవారి విశేషాలు. మరొక రోజు మరొక ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.